నవరాత్రుల్లో 8వ రోజు మహాగౌరీదేవి. అష్టమి రోజు నవరాత్రుల్లో మహాగౌరీదేవిని ఆరాధన చేస్తాం. ఇది చాలా చాలా శుభప్రదమైన రోజుగా మనం పరిగణిస్తాం. దుర్గాష్టమి అని కూడా పిలుస్తాం. ఇప్పుడు దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? మనలో ఉన్నటువంటి గర్వాన్ని, ఆ చిన్న మాయని, ఆ ఇల్యూషన్ని మనం గుర్తించాం. ఒక ట్రాన్స్ఫర్మేటివ్ ఫెమినైన్ ఎనర్జీని తీసుకున్నాం. ఇప్పుడు దుర్గాదేవి అవతారంలో, ఈ మహాగౌరి అవతారంలో అమ్మవారి నుంచి మనం అర్థం చేసుకోవాల్సినది, పొందవలసింది ఏంటి అంటే ఒక రెన్యూడ్ ఎనర్జీ, ఒక సెల్ఫ్ యాక్సెప్టెన్స్ కానీ, సెల్ఫ్ ఫర్గివ్నెస్ కానీ, మనలో ఉన్నటువంటి ఇల్యూషన్స్ని, మాయని మనం యాక్సెప్ట్ చేసాం. ఇప్పుడు మరింత శక్తితో, మరింత ప్రకాశవంతమైన స్వరూపాన్ని మనం పొందుతాం. అదే మన మహాగౌరీదేవిగా పరిగణించాలి. వాహనం వచ్చి తెల్లని ఎద్దు, వస్త్రం తెల్లని చీర, 4 చేతులతో ఉంటారు అమ్మవారు. కుడి చేయి త్రిశూలంతో ఉంటుంది, మరో కుడి చేయి అభయముద్రలో ఉంటుంది. ఎడమ చేయిలో ఢమరుకం, మరో ఎడమ చేయి వరద ముద్రతో ఉంటుంది. ముఖం కాంతి పుంజం, వెన్నెల లాంటి శుభ్రవర్ణంతో ఉంటుంది అమ్మవారు. ఇక ఆధ్యాత్మిక ప్రాముఖ్యతకి మనం ఈ రోజుల్లో రెలవెంట్గా మనం తీసుకోవాల్సిన అర్థం ఏంటి అంటే, మనకి ఎన్నో అడ్డంకులు వచ్చాయి, అయిపోయింది, ఆ షాడోస్ అయిపోయాయి, ఇల్యూషన్స్ అయిపోయి, ఆ మాయా ప్రపంచంలోంచి సరికొత్త రెన్యూడ్ ఎనర్జీతోటి మనం జీవితాన్ని కానీ, మన సంకల్పాన్ని కానీ ఫేస్ చేసే శక్తిని పొందాం అమ్మవారు మహాగౌరి నుంచి. అదే రెన్యూడ్ ఎనర్జీతోటి, ఆ సెల్ఫ్ యాక్సెప్టెన్స్ తోటి, సెల్ఫ్ ఫర్గివ్నెస్ తోటి బోల్డ్ అని విజయాల్ని సాధించడానికి మహాగౌరి మనకి అండగా ఉంటుంది. ఇక అమ్మవారి సాధన చేయడానికి ఓం దేవి మహాగౌర్యై నమః. ఇక బీజమంత్రం వచ్చి శ్రీం క్లీం హ్రీం వరదాయై నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించి సాధన చేస్తే అమ్మవారి ఆశీర్వాదం పొందుతాం అనే నమ్మకం.